కీర్తన గ్రంథము దావీదు గారు రాసిన కీర్తన లేచి నుంచోవాలి. 128వ అధ్యాయం 1వ వచనం నుంచి అందరం కలిసి నేను చెప్తాను, మీరు నాతో పాటు చెప్పండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె నుండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానముండును గాక. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. అందరం కలిసి ప్రార్థన చేసుకుందండి. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీ బంగారు పాదములకు మా హృదయపూర్వక వందనాలు చెల్లించుకున్నాం ప్రభా. అయ్యా, మరి ఇప్పుడు నా తండ్రి, నీ జీవ గ్రంథంలో ఉన్నటువంటి వాక్యాన్ని మేమందరం కూడా విని ఉన్నాం కనుక నా తండ్రి ఒకసారి జ్ఞాపకం చేసుకొని ప్రభా. అందరూ కలిసి ప్రార్థన చేయండి. అయ్యా, మరి ఒకసారి జ్ఞాపకం చేసుకొని అయినా సాయం చేయండి ప్రభా. ఆదరించి నీ కృపని ఆత్మీయం నా తండ్రి. అయ్యా, మరి నీ దయను బట్టి, నీ కృపను బట్టి మమ్మల్ని అందరినీ కూడా నీ యొక్క మంచి మార్గంలో నడిపిస్తున్నందుకు నీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకున్నాం ప్రభా. అయ్యా, మమ్మల్ని నా తండ్రి పోయిన వారం నుంచి ఈ వారం వరకు కూడా నా తండ్రి నీ సజీవమైనటువంటి రెక్కల కింద కాచి కాపాడుకుంటూ నీ యొక్క మంచి మార్గంలో నడిపించుకుంటూ వస్తున్నటువంటి దేవా, నీకే స్తోత్రాలు ప్రభా. చేయండి, ప్రార్థన చేయండి. ఎనపాట్ల ప్రార్థన ఒకసారి జ్ఞాపకం చేసుకొని ప్రభా, సాయం చేయండి ప్రభా. ఆదరించి నీ కృపని ఆత్మీయ ఇచ్చేయండి ప్రభా. అయ్యా, నీ దయను బట్టి, నీ కృపను బట్టి నీ యొక్క మంచి మార్గంలో మమ్మల్ని నడిపించను నాయన. అయ్యా, కనుక నా తండ్రి ఈ వారం నుంచి మరలా ఇప్పటి నుంచి మా నాయన మమ్మల్ని అందరూ కూడా నీ రెక్కల కింద కాచి కాపాడి, నీ సజీవమైనటువంటి రెక్కల కింద కాచి కాపాడి నీ యొక్క మంచి మార్గంలో నడిపించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. అయ్యా ప్రభా, ఒకసారి జ్ఞాపకం చేసుకొని ఆయన సాయం చేయండి ప్రభా. ఆదరించి నీ కృపను నీ ఆత్మను ఇచ్చాను నా తండ్రి. అయ్యా ప్రభా, ఉన్నటువంటి నీ బిడ్డలను అందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని ఆయన సహాయం చేయండి ప్రభా. అయ్యా, మమ్మల్ని నా తండ్రి పోయిన వారం నుంచి ఈ వారం వరకు కూడా నా తండ్రి నీ కృపాక్షేమములతో, నీ దయా దాక్షిణ్యములతో, నీ ప్రేమ, నీ కృపా కటాక్షములను మా పైన ఉంచి మమ్మల్ని నా తండ్రి నీ రెక్కల కింద కాచి కాపాడుకుంటూ వస్తున్నటువంటి దేవా, నీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకున్నాం నాయన. అయా ప్రభా, ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, సాయం చేయండి ప్రభా. ఆదరించి నీ కృపని ఆత్మ ఇచ్చండి ప్రభా. అయా, ఉన్నటువంటి నా తండ్రి, అయా మరి మీరు ఇచ్చినటువంటి సృష్టి మొత్తాన్ని కూడా నాయన మీరు నన్ను ఆరాధించండి, నన్ను స్తుతించండి అని అంటూ ఉన్నావు ప్రభా. నాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అని అంటూ ఉన్నారు ప్రభా. నీకే స్తుతులు నాయన. స్తుతులు ప్రభా, స్తుతులు 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 స్తోత్రాలు ప్రభా. స్తోత్రాలు నా తండ్రి. ఒకసారి జ్ఞాపకం చేసుకొని ఆయన సాయం చేయండి ప్రభా. ఎవరు కూడా కళ్ళు తెరిచి ఉండటానికి వీల్లేదు. అందరు కూడా కళ్ళు మూసి ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి. ఒక్కళ్ళు చేస్తున్నట్టు కూడా ఏమైనా పట్టలేదు, ప్రార్థన చేయాలి. అయా ప్రభా, నీకే స్తుతులు 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 స్తోత్రాలు స్తోత్రాలు ప్రభా. అయా, నీ దయను బట్టి, నీ కృపను బట్టి నా తండ్రి మమ్మల్ని అందరినీ కూడా కాచి కాపాడు నా తండ్రి. అయా నాయన, ఒకసారి జ్ఞాపకం చేసుకొని ఆయన సాయం చేయండి ప్రభా. మాకు మంచి జీవితాన్ని ఇచ్చారు ప్రభా, నీకే స్తోత్రాలు నా తండ్రి. అయా నా తండ్రి, నీ యొక్క ప్రాణాన్ని మాలో పెట్టి ఉన్నారు ప్రభా, నీకు స్తోత్రాలు నాయన. అయా మాకు నాయన మాటలను ఇచ్చారు ప్రభా, నీకు స్తోత్రాలు. అయా మాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అవయవాన్ని కూడా ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు ప్రభా. అయా మాలో నా తండ్రి నీ యొక్క జీవాత్మను మాలో ఊది
అయా నీ యొక్క ఆత్మను మాలో పెట్టినందుకు నీకే స్తోత్రాలు ప్రభా. స్తోత్రాలు నా తండ్రి. అయా ప్రభా ఒకసారి జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. అయా మాకు స్వరాన్ని ఇచ్చావు ప్రభా. నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించడానికి నైనా మాకు మంచి స్వరాన్ని ఇచ్చారు ప్రభా. నీకే స్తోత్రాలు ప్రభా. అయా నీకే స్తుతులు నా తండ్రి. అయా సాయం చేయను ప్రభా. ఆదరించి నీ కృపని ఆత్మ ఇచ్చాను నాయన. నీకే స్తోత్రాలు 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 ప్రభా. అయా నీ దయను బట్టి నీ కృపను బట్టి నా తండ్రి మమ్మల్ని అందరూ కూడా నీ యొక్క మంచి మార్గంలో నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయా యేసయ్యా మాకు నా తండ్రి మంచి వాతావరణాన్ని ఇచ్చింది దేవా. నీకే స్తోత్రాలు ప్రభా. అయా ఓ ప్రభా నీకే స్తోత్రాలు 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 స్థుతులు 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 స్థుతులు. అందరూ కలిసి ప్రార్థన చదవండి. ప్రార్థన చేయాలి. ఎందుకంటే దేవుడు మరి మనకి ఎంతో గొప్ప గొప్ప అద్భుతమైనటువంటి ఆశ్చర్యమైనటువంటి కార్యములను చేసి ఉన్నాడు. కాబట్టి అందరము కలిసి దేవుడు మనకి చేసినటువంటి మేలులను బట్టి మనం అందరము కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రార్థన చేసుకుందండి. ప్రభా ఒకసారి జ్ఞాపకం చేసుకుని ఆయన సహాయం చేయండి ప్రభా. సహాయం చేయండి నా తండ్రి. అయా నీ దయను బట్టి నీ కృపను బట్టి అయా నీ రెక్కల కింద కాచి కాపాడను నా తండ్రి. అయా యేసయ్యా నీకే స్తోత్రాలు 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 ప్రభు. అయా యేసయ్యా అయా తండ్రి నీకే స్తుతులు ప్రభు. స్తుతులు 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 పరమ తండ్రి నీకే స్తోత్రం ప్రభు. అయా మమ్మల్ని రక్షించే దేవా నీకే స్తోత్రాలు. మాకు ప్రాణాన్ని ఇచ్చిన దేవా నీకే స్తోత్రాలు. మమ్మల్ని నడిపిస్తున్నటువంటి దేవా నీకే స్తోత్రాలు నా తండ్రి. అయా ప్రభు నిన్ను ఆరాధించేటటువంటి ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన దేవా నీకే స్తోత్రాలు ప్రభా. ఈ యొక్క సమయాన్ని కూడా ఇచ్చిన దేవా నీకే స్తోత్రాలు ప్రభా. స్తోత్రాలు ప్రభా. స్తోత్రాలు 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 ప్రభా. అయా మరి నీ ప్రేమతో నా తండ్రి మమ్మల్ని అందరిని కూడా నీ యొక్క మంచి మార్గంలో నడిపిస్తున్నటువంటి దేవా నీకే స్తోత్రాలు ప్రభా. స్తోత్రాలు నా తండ్రి. ప్రార్థన చేయాలి తండ్రి 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 యేసయ్యా నీకే స్తోత్రాలు నాయన. అయా మమ్మల్ని అందరిని కూడా నా తండ్రి నీ యొక్క మంచి మార్గంలో నడిపిస్తున్నటువంటి దేవా నీకే స్తోత్రాలు ప్రభా. అయా మా నాయన మా యొక్క తప్పుల పొరపాట్లు అన్నిటిని కూడా క్షమించి నాయన అయా మరి ఈ వారం మొత్తము కూడా నాయన నీకు వ్యతిరేకంగా నడుచుకుంటే దయతో క్షమించి మమ్మల్ని అందరిని కూడా పరిశుద్ధపరిచి పవిత్రపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయా పవిత్రపరచండి నాయన. పవిత్రపరచి నీ యొక్క మంచి మార్గంలో నడిపించండి నా తండ్రి. రాజులకు రాజా ప్రభువులకు ప్రభువా యేసయ్యా యేసు రాజా నీకే స్తోత్రాలు ప్రభువా. యేసు రాజా నీకే స్తుతులు నా తండ్రి. తండ్రి యేసయ్యా నీకే స్తోత్రాలు 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 ప్రభు. అందరు స్వరాలైతే ప్రార్థన చేయాలి. ఎందుకంటే దేవుడు మనకి ఇచ్చినటువంటి సమయాన్ని మనం ఉపయోగపెట్టుకోవాలి. మనకున్నటువంటి సమయాన్ని దేవునికి ఉపయోగపెట్టాలి. మన ఇష్టానుసారంగా కాక అయా మనమందరం కలిసి దేవునికి అవకాశాన్ని ఇద్దండి. దేవునికి సమయాన్ని ఇద్దండి ప్రభా. యేసయ్యా సహాయం చేయండి ప్రభు. ఆదరించను నా తండ్రి. నీ కృపని ఆత్మ దయచేయండి ప్రభు. యేసయ్యా తండ్రి యేసయ్యా పరమా తండ్రి నీకే స్తోత్రం. పరమా తండ్రి నీకే స్తోత్రం. పరమా పుత్రా నీకే స్తోత్రం. పరమా పుత్రా నీకే స్తోత్రం. పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం. పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నాకెన్నో మేలులు చేసితివే, నీకేమి చెల్లింతును దేవా, నీకేమి అర్పింతును. నాకెన్నో మేలులు చేసితివే, నీకేమి చెల్లింతును దేవా, నీకేమి అర్పింతును. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞతా స్తుతులు నీకే. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞతా స్తుతులు నీకే. నాకెన్నో మేలులు చేసితివి, నీకేమి చెల్లింతును దేవా, నీకేమి అర్పింతును. కృపచేత నన్ను రక్షించినావే, కృప వెంబడి కృపతో నన్ను బలపరచితివే. నా పాపము కడిగి నన్నెంతగానో ప్రేమించినావే, నా పాపము కడిగి పరిశుద్ధ పరచితివే. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞతా స్తుతులు నీకే. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞతా స్తుతులు నీకే. నాకెన్నో మేలులు చేసితివే, నీకేమి చెల్లింతును దేవా, నీకేమి అర్పింతును. అందరూ చప్పట్లు కొడుతూ దేవుని నామని మహింపరుద్దాండి. నాకిక ఆశలు లేవనుకొనగా, నా ఆశ నీవైతివే. ఆశలు తీర్చితివే, నలు దిశల నన్ను భయమావరింప, నా పక్షమందుంటివే. నా కభయమిచ్చితివే, నాకిక ఆశలు లేవనుకొనగా, నా ఆశ నీవైతివే. ఆశలు తీర్చితివే, నలు దిశల నన్ను భయమావరింప, నా పక్షమందుంటివే. నా కభయమిచ్చితివే. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞతా స్తుతులు నీకే. అందరూ కలిసి స్తుతులు నీకే. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞతా స్తుతులు నీకే. నాకెన్నో మేలులు చేసితివే, నీకేమి చెల్లింతును దేవా, నీకేమి అర్పింతును. నీ రాజ్యమందు నన్ను చేర్చుకొందువు, రానున్న రాజువు. నా రాజువు నీవు, నీ రాజ్యమందు
యందు నన్ను చేర్చుకొందువు. రానున్న రాజువు, నా రాజువు నీవు. నీ వధువు సంగమున నన్ను చేర్చుకున్నావు. నన్ను కొన్నవాడవు, నా వరుడవు నీవు. నీ వధువు సంగమున నన్ను చేర్చుకున్నావు. నన్ను కొన్నవాడవు, నా వరుడవు నీవు. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞతాస్తుతులు నీకే. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞతాస్తుతులు నీకే. నాకెన్నో మేలులు చేసితివి, నీకేమి చెల్లింతును దేవా, నీకేమి అర్పింతును. నాకెన్నో మేలులు చేసితివి, నీకేమి చెల్లింతును దేవా, నీకేమి అర్పింతును. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞతాస్తుతులు నీకే. 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 కృతజ్ఞతాస్తుతులు నీకే. కృతజ్ఞతాస్తుతులు నీకే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవాన్ని బంగారు పాదములకు మహృదయపూర్వకంగా వందనాలు చెల్లించుకున్నాం ప్రభువా. అయ్యా, మరి ఇప్పటి వరకు నా తండ్రి, మరి ఆరాధన అనంతరం వరకు నా తండ్రి మీరు తోడుగా ఉన్న రెక్కల కింద కాచి కాపాడినందుకు నీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకున్నాం ప్రభువా. అదేవిధంగా నాన్న, ఇప్పుడు నా తండ్రి నీ చేగురంధంలో ఉన్నటువంటి వాక్య భాగాన్ని వినాలని మా ప్రాణాలు ఆశపడుతున్నాయి కనుక నా తండ్రి, మాకు కావాల్సినటువంటి వాక్యమును, మాకు అవసరమైనటువంటి మాటలను నీ చేగురంధంలో నుంచి మాకు వినిపించండి. నీ వాక్యాన్ని మేమే నీ జాగ్రత్తగా మా హృదయాల్లో భద్రపరుచుకొని, నీ వాక్య ప్రకారంగా నడుచుకొని, నీ చిత్త ప్రకారంగా నడుచుకొని, నీ రాజ్యంలో నీ బిడ్డలంగా మేమందరం కూడా చేర్చబట్టు సహాయం చేయండి ప్రభా. అయా ప్రభా, ఒకసారి జ్ఞాపకం చేసుకొని ప్రభా సహాయం చేసి ఆదరించి నీ కృపను నీ ఆత్మ దయచేయండి ప్రభా. అయా, మరి వినగల వారి హృదయాల్లో ఫలించే భాగ్యం నీ దయచేయమని మా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో బ్రతిమలాడి వేడుకుంటున్నాం మా ప్రియ పరమ తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. అందరం కలిసి దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందరం కలిసి శ్రద్ధతో దేవుని యొక్క వాక్యాన్ని మనం అందరం కూడా వినండి. దేవుని స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకున్నాండి. హల్లెలూయా. హెబ్రీలు రాసిన పత్రిక హెబ్రీలు రాసిన పత్రిక పేజీ నెంబర్ 207, 11వ అధ్యాయం 25వ వచనం.
మనం అందరం కూడా చదువుకుందండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 25వ వచనం. దేవుని స్తోత్రం. అందరూ శ్రద్ధ కలిగి దేవుని యొక్క వాక్యాన్ని వినాలి. 11వ అధ్యాయం 25వ వచనం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొని ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. దేవుని స్తోత్రం. ప్రార్థన చేసుకుని తర్వాత వాక్య భాగంలోకి మనం ముందుకు సాగిపోదండి. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకున్నాం ప్రభా. అయ్యా, మరి ఇప్పుడు నా తండ్రి నీ జీవ గ్రంథంలో ఉన్నటువంటి వాక్య భాగాన్ని మేమందరం కూడా చదువుకొని ఉన్నాం కనుక నా తండ్రి ఆ వాక్యాన్ని వివరించడానికి నాలో మీరుండి, నా నోటికి మీరు బోర్లాగా ఉండి, నా యందు మీరుండి ఈ వాక్యాన్ని వివరించడం సహాయం చేయండి ప్రభా. నీ ప్రజలకు నైనా మంచిగా అర్థమయ్యే విధంగా మంచిగా వివరించి చెప్పడానికి సహాయం చేయమని. అయ్యా, మరి నీ ప్రజలమైనటువంటి మేమందరం కూడా నీ యొక్క వాక్యాన్ని మేమందరం కూడా అర్థం చేసుకొని నీ వాక్యానుసారంగా మేమందరం కూడా దానిలో ఉన్నటువంటి చెడుని తీసివేసి మంచిని చేపట్టి నీ యొక్క వాక్యానుసారంగా మేమందరం కూడా అనుసరించి నడుచుకుంటూ సహాయం చేయమని మా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో బ్రతిమలాడి అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరమ తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరోసారి చదువుకుందండి. హెబ్రీయులకు పత్రిక 11వ అధ్యాయం 25వ వచనం నుంచి మనం ఒకసారి చదువుకుందండి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. దేవుని స్తోత్రం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో మనకి ఏమని తెలియపరుస్తూ ఉన్నాడంటే, ఇక్కడ ఎవరు చెప్తూ ఉన్నారు? హెబ్రీ సంఘానికి అపొస్తలుడు అయినటువంటి పౌలు గారు చెప్తూ ఉన్నారు. అయితే ఈ మాట పౌలు గారు హెబ్రీ సంఘానికి చెప్తూ ఉన్నాడు. ఏది? మోషే ఫలాని విషయంలో ఇలా ఉన్నాడు దేవుని విషయాల్లో అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. క్రైస్తవుడు ఎప్పుడైనా ఈ లోకానుసారంగా నడుచుకొనుట కంటే దేవుని ఇష్టానుసారముగా నడుచుకొనుట మేలు అనేటటువంటి ఈ యొక్క అంశం మీద దేవుని యొక్క వాక్యాన్ని మనం అందరం కూడా ధ్యానించుకుందాండి. దేవుని స్తోత్రం. ఇక్కడ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 25వ వచనంలో ఏమంటున్నాడు అంటే, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసాన్ని బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైనటువంటి భోగాన్ని అనుభవించడానికి క్రీస్తు విషయమైనటువంటి నింద గొప్ప భాగ్యము. క్రీస్తు విషయంలో నేను నిందించబడటం గొప్ప భాగ్యం. ఈ లోకానుసారమైనటువంటి ఐగుప్తు విషయములో
ఈ లోకానుసారమైనటువంటి సుఖం విషయంలో ఉండి నేను ఈ లోకంలో మరి మంచి పేరు తెచ్చుకోవటం కంటే ఎవరి వద్ద మంచి పేరు తెచ్చుకోవటం మంచిదంట? క్రీస్తు విషయంలో ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి యొద్ద మంచి పేరు సంపాదించుకోవటం నాకు మేలు అని చెప్పేసి మోషే గారు చెప్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఇక్కడ మరలా కింద ఏమంటూ ఉన్నాడు? గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించాడు. అంటే అల్పకాలంలో ఈ లోకంలో ఉంటూ ఉన్నాను కాబట్టి మనిషిగా మానవునిగా ఉండి మరి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చాలని చెప్పేసి నా గోల్ కాబట్టి నేనేం చేయాలి? ఈ అల్పకాలమైనటువంటి పాప భోగముల కంటే ఇవన్నీ అనుభవించటం కంటే దేవుని యొక్క దేవుని యొక్క ప్రజలతో శ్రమ అనుభవించటం మేలు అంటున్నాడు. దేవుని యొక్క ప్రజలతో శ్రమ అనుభవించటం మేలు అంటూ ఉన్నాడు. ఇప్పుడు శ్రమ వస్తే మనం ఏం చేస్తాం? సపోజ్ శ్రమ వస్తే మనం ఏం చేస్తామండి? శ్రమ రాకపోతే ఏం చేస్తాం? శ్రమ వస్తే ఏం చేస్తాం? శ్రమ రాకపోతేనేమో సైలెంట్గా మన పని మనం చేసుకుంటాం. శ్రమ వస్తేనేమో ప్రభువా నన్ను రక్షించాయా, ప్రభువా పలానా శ్రమలో నుంచి విడిపించాయా, ప్రభువా యేసయ్యా శ్రమ వచ్చిందయ్యా, ఆ శ్రమ నుంచి విడిపించాయా. అప్పుడు దాకా దేవుడు గుర్తుకు వస్తాడా? గుర్తుకు రాడు. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు మోషే గారు? దేవుని నిమిత్తము శ్రమను అనుభవించుట మేలు. దేవుని స్తోత్రం. ఈ లోకం విషయంలోనైతే మోయలేనటువంటి భారాన్ని మోస్తూ ఉంటాం. మనం భరించలేనటువంటి భారాన్ని మన భుజాన్ని వేసుకొని మోస్తాం. కానీ దేవుని విషయంలో మోస్తున్నామా? కారణం ఏంది? దేనికి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తున్నాము? దేవునికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాము? ఈ లోకానిక దేవునిక? దేనికి ఇస్తున్నాము ఎక్కువగా? ఏది కావాలి? ఎక్కడ మనం నివాసం చేస్తున్నాం అని చెప్పేసి దేనికి మనం ప్రాధాన్యత ఇస్తున్నాము అని అంటే ఈ లోకానికి మనం ప్రాధాన్యత ఇస్తున్నాం. ఈ లోకానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నాం. దేవునికి ఇస్తున్నామా? ఇవ్వట్లా. అందుకనే ఇక్కడ ఏమంటూ ఉన్నాడు మోషే గారు? నేను దేవుని విషయములో శ్రమను అనుభవించుట నాకు మేలు. దేవుని విషయములో నేను శ్రమ పడట నాకు మేలు అని అంటున్నాడు. మరి మత్తయి సువార్తలోనే మనం ఒకసారి చదువుకుందామండి. దేవుని విషయంలో శ్రమ అనుభవించటం మేలు అని అంటూ ఉన్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనం చదవండి. మోషే గారు ఏమంటున్నాడు? దేవుని విషయంలో శ్రమలు అనుభవించటం నాకు మేలు అని అంటున్నాడు. ఎక్కడేంది? నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. 10వ వచనం, నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. దేనికోసం పోరాడుతున్నాడు మోషే గారు? శ్రమను అనుభవించి దేవుని కోసం నేను శ్రమను అనుభవిస్తాను. ఈ లోకం కోసం నేను శ్రమను అనుభవిస్తాను. దేవుని కోసం నేను శ్రమను అనుభవిస్తాను. దేవుని కోసం నేను కష్టపడతాను. నేను చనిపోయినా నేను దేవుని కోసమే నేను పోరాడతాను అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకని ఎక్కడేంది? నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. ఏందంట వాళ్ళకి?
వారు తృప్తిపరచబడతారు. నీతి నిమిత్తం హింసింపబడేవారు ధన్యులు, పరలోక రాజ్యము వారిదే అని అంటున్నాడు. దేవుని స్తోత్రం. నీతి కోసం హింసింపబడుతూ ఉన్నాడు, నీతి కోసం శ్రమలు పడుతూ ఉన్నాడు. ఇశ్రాయేలీయుల ప్రజలను తీసుకొని వస్తూ ఉన్నప్పుడు ఆ ప్రజలు ఆయన్ని ఏం అనలేదంటారా? ఏమి తిట్టలేదా? ఇశ్రాయేలు ప్రజలు మోషే గారిని తిట్టలేదా? అరవలేదా? ఏం చేయలేదా? ఏం చేయకోకుండానే అంతమంది ప్రజల్ని యువతలకు తీసుకొని వచ్చాడా? ఏం చేయకోకుండానే అంతమంది ప్రజలను యువతలకు తీసుకొని వచ్చాడా? ప్రజలు నాకు ఆకలి అవుతుందండి అని చెప్పేసి అంటే దేవునికి ప్రార్థన చేసి, ఆకలైనా సోనిగారు ఎవరి మీద? మోషే మీద. మంచినీళ్ళైనా సోనిగారు. ఏంది? ఐగుప్తు దేశంలో అయితే మాకు ఫుల్గా దొరుకుతుంది, ఏడకి అరణ్యంలోనికి తీసుకొని వచ్చి మాకు ఏమి లేకుండా చేశాడు. అక్కడైతే మేము ఎంతసేపు బానిసత్వం పనులు చేసినా మాకు వాటికి టయానికి భోజనం పెడతారు, టయానికి మాంసం దొరికిద్ది, టయానికి పలావ్ దొరికిద్ది, బిర్యానీ దొరికిద్ది అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. నువ్వు మమ్మల్ని ఎక్కడికి అరణ్యంలోనికి తీసుకొని వచ్చి మమ్మల్ని చంపటానికా అన్నారు. అప్పుడు వాళ్ళు ఎటువైపు ఉన్నట్టు ఇశ్రాయేలు ప్రజలు? అరణ్యంలోనికి వచ్చారు. సీనాయి కొండ దగ్గరలో, సీనాయి కొండ ప్రాంతానికి వచ్చి సీనాయి కొండ కింద ఉన్నారు. మరి వాళ్ళు ఎవరికి ప్రాధాన్యత ఇచ్చారు? దేవునికా లేకపోతే ఈ లోకానికా? లోకానికి. దేవుడిచ్చినంత వరకు కాకుండా ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి. నాకు ఆకలి తీరట్లేదు, నాకు దాహం తీరట్లేదు, నాకు మాంసం లేదు, నాకు మొక్కలు లేవు, నాకు అంటే యేసు ప్రభు వారు ఏమన్నా తిన్నాడా? ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు ఏమన్నా తిన్నాడా? మరి ఆయన మరి 33.5 సంవత్సరాలు ఎలా బ్రతికాడు ఈ భూమి మీద? 33.5 సంవత్సరాలు ఎలా బ్రతికాడు ఈ భూమి మీద? ఏమీ తినలేదు అంటున్నారు. ద్రాక్షారసం దేవుని యొక్క మాట ద్వారాగా, దేవుని యొక్క వాక్కు ద్వారాగా. ఎందుకంటే యేసు ప్రభు వారే అంటాడు, పరలోకము నుంచి దిగి వచ్చిన ఆహారమును నేనే. నన్ను భుజించేవారు ఆకలి దప్పులు కొనడు, వాడు రక్షింపబడును. దేవుని స్తోత్రం. ఎంత గొప్ప మాట చెప్తున్నాడు దేవుడు. మనుషుల్ని ఎవరన్నా తింటారా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనకి దేవుడు ఆయన యొక్క రాజ్యములో ఒక మంచి స్థానాన్ని ఇవ్వటానికి దేవుడు ఎంతగానో ప్రయాసపడుతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. నెక్స్ట్ ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం, పేజీ నెంబర్ 180. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలుగవలెనని ఆయన మరణ విషయములో సమానానుభవము గలవాడై
ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడగునట్లును ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. ఈ లోకానుసారమైన ఎలా ఉండి అంట, దేంతో సమానం చేశాడంట? పెంటతో సమానం. మరి దేవుని కోసం పోరాడేయి, దేవుని కోసం శ్రమ పడేయి, పునరుద్ధాన బలాన్ని పొందుకోవటానికి, పునరుద్ధాన శక్తిని పొందుకోవటానికి, మరణాన్ని జయించటానికి. మరణాన్ని, ఏది శరీరానుసారమైనటువంటి మరణం ఉంది, ఆత్మానుసారమైనటువంటి మరణం ఉంది. ఆ మరణాన్ని జయించటానికి, ఆ మరణం నుంచి తప్పించబడటానికి దేవుని కోసము ఏం చేయాలంట? దేవుని కోసము జీవించాలి. దేవుని స్తోత్రం. ఈ లోకానుసారముగా కాక దేవుని ఇష్టానుసారముగా మనం నడుచుకుంటే మనకి దేవుడు పరలోక రాజ్యాన్ని ఇస్తానని చెప్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. కాబట్టి నెక్స్ట్ 1 కొరింథీ పత్రిక, కొరింథీ రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 31వ వచనం. ఏడో అధ్యాయం 31వ వచనం. ఈ లోకము అనుభవించువారు అమితముగా అనుభవింపనట్లుగా ఉండవలెను. ఏలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది. దేవుని స్తోత్రం. ఈ లోకం ఎట్లాంటిది? నటన. ఈ లోకాన్ని అనుభవించేటటువంటి వాడు అమితముగా ఏంటంట? అమితముగా అనుభవింపనట్లుగా ఉండాలంట. అంటే ఎక్కువగా అనుసరించి నడుచుకోకుండా ఉండాలంట. ఎక్కువ ఇంపార్టెంట్ ఎవరికి ఇవ్వాలి? దేవునికి. దేవునికి ఫుల్గా ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తే దేవుడు మనలను ఈ లోకము నుంచి విడిపించి ఆయన యొక్క రాజ్య వారసులనుగా మనల్ని చేయటానికి సిద్ధపాటు కలిగి ఉన్నాడు. దేవుని స్తోత్రం. అందుకనే ఇప్పుడైతే అతను దేవునికి దూరం అయ్యాడని గ్రహించాలి. ఏది? ఎవరు దేవునికి దూరం అయ్యేది? ఎవరు? ఈ అంశం ఏంది? క్రైస్తవుడు ఇప్పుడైతే ఈ లోక సుఖమును లేదా సౌకర్యాన్ని దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తాడో అప్పుడే అతను దేవునికి దూరం అవుతాడు అని తెలుసుకోవాలి. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకని ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో కూడా చెప్పి ఉన్నాడు. సామెతలు 23వ అధ్యాయం 4వ వచనం. సామెతలు 23వ అధ్యాయం 4వ వచనం. ఐశ్వర్యమును పొంద ప్రయాసపడకుము, నీ కట్టి అభిప్రాయము కలిగినను దాన్ని విడిచిపెట్టుము. దేవుని స్తోత్రం. ఏందంట? ఐశ్వర్యాన్ని పొందాలి అని చెప్పేసి ఆ యొక్క అభిప్రాయాన్ని ఏం చేయాలంట?
ఐశ్వర్యమును పొంద ప్రయాస పడకండి. కానీ నీకు అట్టి అభిప్రాయము ఉంటే దాన్ని విడిచిపెట్టమంటున్నాడు. ఎందుకు? దేవుని యొక్క దేవుని యొక్క రాజ్యంలోనికి మనం ప్రవేశించడానికి అది ఎలాంటిది? ఈ యొక్క ఆలోచనతో ఉంటే దేవుని యొక్క రాజ్యానికి దూరం అవుతాం. లేదు, దేవుని రాజ్యాన్ని సంపాదించుకోవాలంటే వీటికి దూరం అవుతాం. రెండోట్లు ఏదో ఒకటి. దేవుడు అంటున్నాడు, నువ్వు చల్లగానైనాను వెచ్చగానైనాను ఉండకండి. చల్లగానైనాను ఉండు, లేదంటే ఎచ్చగానైనా కానీ ఉండు. అటు ఇటు కాకుండా ఉంటే నీ మొఖాన ఏమేస్తాడంట? మధ్య ఉమ్మేస్తాడంట. అటు ఇటు కాకోకుండా ఉంటే అంటే అటు దేవుని మార్గంలో లేకోకుండా, ఇటు లోకానుసారంగా లేకోకుండా, ఇటు లోకానుసారంగా అటు దేవుని మార్గంలో రెండు ఈక్వల్ గా పోయావనుకో, రెండు పడవల మీద కాలేస్తే ఇటు పడవ ఇడిపోద్ది, ఇటు పడవ ఇడిపోద్ది, మధ్యలో ఏమవుతా? మునిగిపోద్ది. అందుకని దేవుడు అంటున్నాడు, ఉంటే ఒక్క వైపునే ఉండాలి అంటున్నాడు. ఉంటే ఒక్క వైపునే ఉండాలి. నా వైపునన్నా ఉండు, లేదంటే నీ ఇష్టానుసారంగానన్నా ఉండు. రెండు కూడా నీ చేతిలోనే పెట్టాను నరుడా అని అంటున్నాడు. రెండు మన చేతిలోనే పెట్టాడు. కాబట్టి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము పరలోక రాజ్యము కావాలంటే దేవుని చిత్త ప్రకారంగా నడుచుకోవాలి. లేదు, పరలోక రాజ్యం వద్దు, మన ఇష్టానుసారంగా మనం ఉండాలంటే ఏం చేయాలి? మన ఇష్టానుసారంగా మనం ఉండాలంటే ఏం చేయాలి? మన ఇష్టానుసారంగా మనం ఉండాలంటే ఏమి చేయాలి? ఈ లోకానుసారంగా ఉండాలి. దేవుని ఇష్టానుసారంగా ఉండాలంటే పరలోక రాజ్య వారసులుగా ఉండాలి. దేవుని స్తోత్రం. పరలోక రాజ్యంలో చేర్చబడాలంటే ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా కానీ అన్నిటిని కూడా సహించుకునేటటువంటి వారముగా ఉండాలి. దేవుని స్తోత్రం. లాస్ట్ గా 2 పేతురు 2వ అధ్యాయం, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. కొత్త నిబంధన గ్రంథము, పేజీ నెంబర్ 219, కొత్త నిబంధన 2వ అధ్యాయం 13వ వచనం. రెండో పేతురు 2వ అధ్యాయం 13వ వచనం. ఒకనాటి సుఖానుభవము సంతోషమని ఎంచుకొందురు. వాళ్ళు కలంకములను నిందాస్పదములునై తన ప్రేమ విందులలో మీతో కూడా అన్నపానములు పుచ్చుకొనుచు తమ భోగముల యందు సుఖించుదురు. దేవుని స్తోత్రం. ఇదండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకనాటి సుఖానుభవము సంతోషమని ఎంచుకుంటారంట. సంతోషంగా ఉంది అని చెప్పేసి ఎంచుకుంటారంట. ఈ లోకములో మనం సుఖంగా ఉండాలి, సుఖంగా జీవించాలి, సుఖంగా నడుచుకోవాలి అంటే ఇక్కడ సుఖం కోరితే అక్కడ కష్టం. ఎక్కడ కష్టం? ఎక్కడ సుఖం కోరితే అక్కడ కష్టం. ఆ కష్టం 1 రోజు 2 రోజులతో పోదు, యుగ యుగాలు తరతరాలు ఉండేది. ఇక్కడ 7 సంవత్సరాలు అనుభవించాలి కష్టం. మరలా ఏది? భూమి దేవుని యొక్క రాకడ
వచ్చే ముందు 7 సంవత్సరాలు ఇక్కడ శ్రమ అనుభవించాలి. నెక్స్ట్ తర్వాత అక్కడ యుగ యుగాల తరతరాలు శ్రమను అనుభవించాలి. దేవుని స్తోత్రం. అందుకనే ఆ శ్రమను మనం అనుభవించుకోకుండా ఉండటానికి, ఆ శ్రమను మనం పొందుకోకుండా ఉండటానికి దేవుడు మన కోసము తన ప్రాణాన్ని పానముగా పెట్టి అన్నాడు. అందుకనే పరలోకము నుంచి దిగి వచ్చిన ఆహారాన్ని నేనే. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము దేవుని యొక్క రాజ్యంలో ఉండేటటువంటి సుఖాన్ని మనము కోరుకోవాలి. దాన్ని కోరుకోవాలంటే దేవుని కోసం ఎక్కడ ఏమై ఉండాలి? మత్తయి సువార్త 5వ అధ్యాయం 10వ వచనంలో ఏం చదువుకున్నామండి? నీతి నిమిత్తం హింసింపబడేవారు ధన్యులు, పరలోక రాజ్యము వారిదే అంటున్నాడు. దేవుని స్తోత్రం. నీతిమంతులముగా ఉండాలి, పరలోక రాజ్యములో పరిశుద్ధులముగా పవిత్రులముగా ఉండాలి అంటే నీతి కోసం ఆకలి దప్పులు కలిగి ఉండాలి, నీతి కోసం హింసింపబడాలి, నీతి కోసము అవమానపడాలి, కనికరం దేవుని యొక్క కనికరం కోసము నిందల పడాలి. అనుభవించినప్పుడు అప్పుడు ఇదంతా దేనికోసం? ఈ లోకం కోసం కాదు, దేవుని యొక్క రాజ్యము కోసం. దేవుని యొక్క రాజ్యములో మనం స్థానాన్ని సంపాదించుకోవటానికి, దేవుడు మనకి ఇచ్చేటటువంటి మన కోసం దాచి ఉంచినటువంటి మన కోసం దాచి ఉంచినటువంటి మేలు మనం పొందుకోవటానికి ఈ శ్రమ అంతా కూడా అనుభవించాలంటే మనం అనుకుంటే శ్రమ రాదు. ఎలా వచ్చిద్దో శ్రమ ఎలా వచ్చిద్దో మనం ఊహించలేం. దేవుని యొక్క మేలు కూడా ఎటువైపు నుంచి ఇస్తాడో మనం ఊహించలేం. దేవుని స్తోత్రం. ఎటు నుంచి దేవుడు మనకి గొప్ప మేలు చేస్తాడో, ఎటు నుంచి గొప్ప ఆశీర్వాదంగా మనల్ని ఉంచుతాడో మనకి తెలియదు. మనం ఊహించనటువంటి విధముగా దేవుడు మనల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం. కొద్దివాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాండి. ప్రార్థన అందరం కలిసి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థనలో ఏకీభవిద్దాండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీ బంగారు పాదములకు మా హృదయపూర్వకంగా వందనాలు చెల్లించుకున్నాం ప్రభా. అయా ప్రభా, ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇప్పటి వరకు నా తండ్రి నీ జీవ గ్రంథంలో ఉన్నటువంటి వాక్య భాగాన్ని మేమందరం కూడా విని ఉన్నాం కనుక నా తండ్రి ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, సహాయం చేయండి ప్రభు. ఆదరించి నీ కృపని ఆత్మీయండి ప్రభు. ఇప్పటి వరకు నా తండ్రి మా ఇష్టానుసారముగా ఉండి, ఈ లోకానుసారముగా ఉండి, ఈ లోకంలో ఉన్నటువంటి సుఖభోగములను అనుభవిస్తూ ఉన్నాం ప్రభు. అయా ప్రభు, ఒకసారి జ్ఞాపకం చేసుకొని నేను సహాయం చేయండి ప్రభు. అయా ఈ లోకానుసారంగా జీవించుకోకుండా అయా నీ చిత్త ప్రకారంగా మేమందరం కూడా జీవించడం సహాయం చేయండి. నీ చిత్త ప్రకారంగా మేమందరం కూడా అనుసరించడం సహాయం చేయండి. అయా తండ్రి యేసయ్యా, ఓ ప్రభువా, ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, సహాయం చేయండి ప్రభు. ఆదరించండి నా తండ్రి, నీ కృపను నీ ఆత్మ దయచేయండి ప్రభు. అయా నీ దయతో నింపండి, నీ కనికరముతో నింపండి నా తండ్రి యేసయ్యా. అయా యేసయ్యా, నీ వాక్యముతో మాతో మాట్లాడండి. మాతో మాట్లాడని రాయి చెట్టు నువ్వు కాదు ప్రభు. అయా మీరు మాతో మాట్లాడేటటువంటి దేవుడు నా తండ్రి. అయా యేసయ్యా, అయా తండ్రి, ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, సహాయం చేయండి. మాట్లాడండి నా తండ్రి, మాట్లాడి మమ్మల్ని బలపరిచి సహాయం చేసి ఆదరించి నీ కొరకు నీ ఆత్మ దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభు. అయా తండ్రి యేసయ్యా, నీవు మాట్లాడనిచ్చు అయా మా బ్రతుకు ఏమైపోతుందో తెలియదు నా తండ్రి. అయా మీరు నా తండ్రి ఒక్కరోజు మాట్లాడకపోతే మేము ఏమైపోతాం, మీరు ఒక్కరోజు మా వైపు చూడకపోతే మేము ఏమైపోతామో తెలియదు. ఒక్కసారి సహాయం చేయండి. అయా మేము నా తండ్రి ఈ లోకానుసారంగా కాక నీ చిత్త ప్రకారంగా మేము అందరం కూడా అనుసరించి నడుచుకుంటూ సహాయం చేయండి ప్రభు. మోషే గారు అంటూ ఉన్నారు ప్రభు, ఈ లోకానుసారమైనటువంటి ఐగుప్తులో ఉన్నటువంటి ధనము కంటే
నేను దేవుని కోసం శ్రమ పడేటటువంటి శ్రమ నాకు ఎంతో మేలు, నాకు ఎంతో ఆశీర్వాదకరం అంటున్నారు ప్రభు. అయ్యా నీకే స్తోత్రాలు ప్రభు. అయ్యా ఓ తండ్రి, మీరు మాకు ఇచ్చినటువంటి జీవితాన్ని బట్టి నీకే స్తోత్రాలు. అయ్యా మీరు మాకు ఇచ్చినటువంటి జీవితాన్ని బట్టి నీ కోసం మేము జీవించేటటువంటి భాగ్యాన్ని దయచండి. ఈ లోకానుసారమైనటువంటి శరీరాశ, నేత్రాశ, జీవపటంబము, ఈ దురాలోచనలు, దురాశలు అన్నిటిలో నుంచి కూడా నేను విడిపించండి, విడిపించండి, విడిపించబడును గాక. అయ్యా యేసయ్యా సహాయం చేయండి, సహాయం చేయండి, సహాయం చేయండి, సహాయం చేసి ఆదరించండి. కొన్ని ఆత్మ దయచండి. అయ్యా ఇప్పుడు వరకు విన్నటువంటి వాక్య భాగాన్ని మా హృదయాల్లో భద్రపరచు. నీ యొక్క వాక్యానుసారంగా మేమందరం కూడా అనుసరించి నడుచుకుంటూ సహాయం చేయండి. మరి విన్నటువంటి వాక్యాన్ని అపవాది ఎత్తుకుపోకోకుండా మా హృదయం అనేటటువంటి పలకల మీద రాసుకొని ముద్రించుకొని నీ యొక్క చిత్త ప్రకారంగా నడుచుకుంటూ సహాయం చేయండి. మంచిని చేపట్టి చెడుని తీసివేసుకొని మంచిని చేపట్టి నీ యొక్క మేళ్ళు, నీ యొక్క ఆశీర్వాదాలు, మీరు మా కోసం దాచి ఉంచినటువంటి మేలులన్నిటిని కూడా అనుభవించబడునుగాక. తండ్రి యేసయ్యా సహాయం చేయండి, సహాయం చేయండి, సహాయం చేయండి, సహాయం చేయండి, సహాయం చేయండి ప్రభు. ఆదరించండి నా తండ్రి, నీ కృపను నీ ఆత్మనిచ్చింది నా తండ్రి. అయ్యా మీరు మా కోసం దాచి ఉంచినటువంటి మేలులను మేము అందరం కూడా పొందుకొనును గాక. యేసయ్యా సహాయం చేయండి, సహాయం చేయండి, సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. అందరూ కలిసి ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలండి, ప్రార్థన ప్రార్థన. యేసయ్యా సహాయం చేయండి, సహాయం చేయండి ప్రభు. తండ్రి అయ్యా ఈ అవకాశం పోతే మరలా నిన్ను ప్రార్థించడానికి మరలా అవకాశాన్ని ఇస్తారు ఎవరు మరి మాకు తెలియదు కనుక నా తండ్రి. అయ్యా అంతయ్య కూడా నా తండ్రి నీ చిత్త ప్రకారంగా జరిపించడం సహాయం చేయండి. మా జీవితాన్ని ఈ లోకానుసారంగా కాకుండా నీ యొక్క రాజ్యంలో చేరేటటువంటి వారిగా మేమందరం కూడా జీవించబడటం సహాయం చేయండి. నీతి కొరకు ఆకలి దప్పలు గలవారు ధన్యులు అని ఉంటారు. నీతి కొరకు హింసింపబడేవారు ధన్యులు, పరలోక రాజ్యం వారిదే అంటున్నారు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారంటున్నారు. అయ్యా హృదయాన్ని శుద్ధి చేసుకుంటూ సహాయం చేయండి. నీతిమంతులుగా తీర్చబడ్డకు సహాయం చేయండి. నీతిమంతులుగా తీర్చబడి నీ యొక్క పరలోక రాజ్యాన్ని మేము అందరం కూడా పొందుకుంటూ సహాయం చేయండి. మా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామములో బ్రతిమలాడి అడిగి పెడుతున్నాం మా ప్రియ పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, అందరం కలిసి మరి ఆశీర్వాద ప్రార్థన చేసుకుందండి. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లుగా భూమి అందును నెరవేర్చబడును గాక. నేడు అందనం ఆహారం మాకు దినదినమే దయచేయము తండ్రి. మా ఎడల అపరాధాలు క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించండి. ఎందుకనగా రాజ్యము, బలము, శక్తి, మహిమ, ఘనత, ప్రభావములు యుగయుగములు తరతరములు నీవయ్యో నావు తండ్రి. ఆమేన్. యేసు రక్తమే చేయండి, సిలువ రక్తమే చేయండి, వాది క్రియలు అనంత నాశనమైపోను గాక. ప్రభు యేసు రక్తం సంపూర్ణ విజయమును, స్వస్థను, సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం అనుగ్రహించబడును గాక. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఇక్కడ కూడి ఉన్నటువంటి మాకందరకును, నీ సకల పరిశుద్ధులకు, నీ సకల నీతిమంతులకు, మాకును, ఇక్కడ కూడి ఉన్నటువంటి నీ బిడ్డలకు అందరకు మమ్మల్ని నడిపించే నాయకునికి ఎల్లప్పుడు తోడుగా నేడుగా ముందుండి నడిపించబడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకున్నా అండి. దేవుడు మరొక అవకాశం ఇస్తే వచ్చే వారము కూడా మరి మంచిగా క్లుప్తముగా దేవుని యొక్క వాక్యాన్ని మనం అందరం కూడా తెలుసుకొని దేవుని యొక్క అనుభవాన్ని మనం అందరము కూడా నేర్చుకున్నాం. దేవుని స్తోత్రం.